మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలంలోని రజక బజార్ సమీపంలో గల పీతరు వాగు నుంచి గత కొంతకాలంగా నీరు రైతులు వెళ్లే మార్గం మీదుగా వృధాగా పారుతుండటంతో రహదారి పూర్తిగా పాచిపట్టి ప్రమాదకరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో తరచూ జారిపడి రైతులు కింద పడిపోవడంతో కాళ్ళు చేతులు విరగడమే కాకుండా తలకు కూడా గాయాలవుతున్నాయని వారు వాపోతున్నారు. ఈ సమస్యను సంబంధిత లస్కర్ రంగనాయకులకు పలుమార్లు తెలియజేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అదే మార్గంలో ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు వెళ్లేందుకు ఉపయోగపడేలా ఏర్పాటు చేసిన పాత బ్రిడ్జిని కొత్త బ్రిడ్జి నిర్మిస్తారంటూ అధికారులు తొలగించారని, అయితే రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొత్త బ్రిడ్జి పనులు మొదలు కాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సాగు పనులకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పీతరువాగు నీరు వృధాగా పారకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రమాదకరంగా మారిన రహదారిని మరమ్మతులు చేసి వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.